ఇన్సూరెన్స్ అంటే ఒక ఆర్థిక ఒప్పందం. ఇది భవిష్యత్తులో జరిగే ప్రమాదాలు లేదా నష్టాల నుండి రక్షణ ఇస్తుంది. దీనిలో మీరు ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి క్రమం తప్పకుండా కొంత డబ్బు అనేది ప్రీమియం చెల్లిస్తారు. మరియు ఒకవేళ ఏదైనా సమస్య అంటే ప్రమాదం, అనారోగ్యం, ఆస్తి నష్టం వంటివి వస్తే ఆ కంపెనీ మీ ఖర్చులను భరిస్తుంది. సులభంగా చెప్పాలంటే ఇది ఆర్థిక భద్రత కోసం ఒక రక్షణ కవచం లాంటిది. ఇన్సూరెన్స్ ఎన్ని రకాలు అనేది వాటిని ఎలా విభజిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది. అసలు ఈ ఇన్సూరెన్స్ అనేది ఎన్ని రకాలలో ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది డాక్టర్ ఫీజు, ఆసుపత్రి ఖర్చులు, మందు బిల్లులను కవర్ చేస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ మీరు చనిపోతే మీ కుటుంబానికి డబ్బు అందజేస్తుంది. డిజేబిలిటీ ఇన్సూరెన్స్ అనారోగ్యం లేదా గాయం వల్ల పనిచేయలేకపోతే ఆదాయం అందిస్తుంది. ఆటో ఇన్సూరెన్స్ కారు లేదా బైక్కి ప్రమాదం, దొంగతనం లేదా నష్టం జరిగితే రక్షణ ఇస్తుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రయాణంలో ట్రిప్ రద్దయినప్పుడు లేదా అనారోగ్యం, లగేజ్ అనేది పోతే రక్షణ ఇస్తుంది. బిజినెస్ ఇన్సూరెన్స్ వ్యాపారంలో జరిగే నష్టాలు, కార్మికుల భద్రత వంటివి కవర్ చేస్తుంది. ఇంకా చివరిది ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఇంటితో పాటు దుకాణాలు, ఆఫీసులు వంటి ఆస్తులను కూడా కవర్ చేస్తుంది. ఇవి ఇన్సూరెన్స్లో ఉండే వివిధ ఇన్సూరెన్స్ రకాలు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో.